మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు దగ్గరలో శాసన చెరువు అనే గ్రామం దగ్గర మా మిత్రుడు శ్రీనివాస్ గారు మన వ్యవసాయ భూమిని ఇవ్వడం. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి, ఈ గట్టి దగ్గర నుంచి కూడా మొత్తం కూడా నాట్లేసుకోవడం అయిపోయిందండి. చూసారండి, అలాగే ఇది కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. శ్రీనివాస్ గారు మనకి ప్రతిరోజు ఫోన్లు చేసి, అయ్యా ఎంతవరకు నాట్లేశారు, ఏం చేస్తున్నారు, మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఏదో ఒక మాటతో వచ్చి ఇక్కడికి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం, నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు, నేను కూలీని పురమాయించమంటారు. ఆయన ఇక్కడ లేరండి, అయినా సరే ఆయన తపనంతా కూడా మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాము, ఇక్కడ లోకల్ వాళ్ళు ఎలా సహకరిస్తున్నారు ఏంటి అనేది ఆయన ఆలోచన. కానీ మిత్రులారా, మనం గమనిస్తే ఇక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నార్మల్ కొంతమంది పోసుకున్నారు, ఇంకా నాట్లు కూడా అవ్వలేదండి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్గా నాట్లు వేయడం కూడా అయిపోయింది. ఇదంతా చూస్తే మా శ్రీనివాస్ గారు చాలా చాలా ఆనందపడతారండి, చాలా అంటే చాలా ఆనందపడతారు. ఇక్కడ మనం చేయవలసింది కూడా ఇంకా చాలా ఉందండి. ఏమండి, ఇక్కడ మనం చూసుకుంటే ఇవ్వండి, తాగేసేసి అక్కడ సీసాలు పడేయడం, ఇట్లా ప్లాస్టిక్ కవర్లు కూడా అండి ఎక్కడ పడితే అక్కడ పడేయడం, చాలా చాలా చేయవలసిన పని ఉంది. ఈ రోజున జీవామృతం ఏర్పాటు చేసుకోవడానికి మనం చూసుకుంటే డబ్బాలు కూడా మనం తెచ్చుకున్నామండి. డబ్బాలు కూడా మనకి ఇంజిన్ ఏదైతే ఉందో, ఇదిగోండి ఇంజిన్ కనిపిస్తుందండి, ఇంజిన్ ఏదైతే ఉందో అక్కడ ఇంజిన్ దగ్గర పెట్టేసేసి జీవామృతం కూడా ఏర్పాటు చేద్దాము ఈరోజు రేపట్లో అని కూడా ఆలోచనతో డబ్బాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీనివాస్ గారు, మీకు ఇబ్బంది ఏమీ లేదండి. మీరు ఎప్పుడైతే మీరు అక్కడి నుంచి వచ్చేసి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారో అప్పటికి మీ భూమిని అంతా కూడా సారవంతంగా చేసి మీ భూమిని అద్భుతంగా తీర్చిదిద్ది మీకు నేను అందిస్తాను, మీకు ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. దాదాపుగా ఒక 25 కొబ్బరి చెట్లకు పైగా ఇదంతా ఉంటాయి. చూసారండి, కాపు కూడా బాగా కాస్తుంది. వీళ్ళు అనడం ఏంటంటే ఇక్కడ లోకల్లో వాళ్ళు 3 నెలలకు ఒకసారి కొబ్బరికాయలు తీస్తూ ఉంటారండి. మరి మీరు ఎలా చేస్తారంటే, మేము సాధారణంగా మేము కొబ్బరికాయలు కొయ్యమండి, 100% కొయ్యం, రాలితే తీసుకుంటాం తప్ప కొయ్యం అని చెప్పడం జరిగింది. ఈ కొబ్బరి చెట్లను కూడా ఇంకా బాగా జీవామృతం ఘనజీవామృతం వేసి బాగా చేయవలసిన అవసరం ఉంది. ఇంకా వీళ్ళు ఏంటంటే మేము ఏరియా బాగా వేసేస్తామండి అంటూ ఉంటారు. అలా కాదండి, ఏరియా వేయవలసిన అవసరమే లేదు. మీరు చూసారండి, ప్రతి చెట్టుకు కూడా 100 కాయలు మినిమం, 100 కాయ పైన ఉందండి. చూసారండి, మీరు గమనిస్తే అట్లా. నా ఆలోచన కూడా ఏంటంటే భవిష్యత్తులో ఈ గట్లు ఏవైతే ఉన్నాయో గట్లన్నీ కూడా పెద్దవి చేసి గట్లమ్మట కూరగాయలు పెట్టాలి, ఏదైనా మంచి పళ్ళ మొక్కలు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా మన శ్రీనివాస్ గారిది, ఇది ఏకబిట్టేనండి. ఇదంతా మయానం ఒక చెక్కే ఉంటుందండి. మళ్ళీ తర్వాత కూడా అయింది. గట్లు పెంచాలి. ఇక్కడ గట్లు అండి నరికేస్తారండి, వీళ్ళు నరికి దాని మీద వేయడం, వాళ్ళు నరికి ఏమి లేని గట్లు చూస్తే నాకు అదే అనిపించింది, అమ్మో ఇలా ఉన్నాయి ఏంటి. మనం చూసుకుంటే మన కృష్ణా జిల్లాలో మనం చేసే ప్రతి భూమి దగ్గర కూడా గట్లు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ గట్లు చూస్తేనేమో ఏంటండి అసలు ఏం పట్టుకుపోతాం, ఎంత పండుతుంది గుప్పుడు నేలలో. మళ్ళీ గట్లు నరికేసుకోవడం, ఈ సరిహద్దులు రాళ్ళు జరిపేయడం అంటండి, రాళ్ళు మార్చేయడం అంట. మళ్ళీ ఒకవేళ సర్వే చేసుకుందాం, మీ భూమి ఎంత ఉంది మా భూమి ఎంత ఉంది అడిగామనుకోండి, మళ్ళీ గొడవలు. ఇద్దరు ఉంటేనే వస్తారు కదా సర్వేరు కూడా, ఒకరి వల్లే కాదు కదా, ఇద్దరు ఉంటేనే వస్తారు. ఇదిగోండి గట్టు చూసుకుంటే మాకండి గట్టి అసలు దేనికి ఉంది, నీ పొలం అది నా పొలం ఇది అని చెప్పడానికే కదండి. మనిషి ఆ పొలంలో మనిషి నీ పొలంలో మనిషి అయినా
నడిచి వెళ్ళడానికి. ఈరోజు మీరు గట్టి చూసుకుంటే ఇదిగోండి చాలా దారుణం అండి. అదే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడో ఏదో దేశం నుంచి వచ్చేసి మనల్ని బతకనివ్వరని చెప్పి బోర్డర్లో మన ఆర్మీ జవాన్లు కాపలాగేస్తామంటే, ఇక్కడ మన లోకల్లో చేసే పనులు ఇవే. ఏంటి, వాటి స్థలంలోకి వెళ్ళిపోవడం, వీటి స్థలంలోకి వెళ్ళిపోవడం. ఏంటో ఇదేనండి. అదే చాకటి కోడిసలో కూడా చెప్తూ ఉంటారు, రాజులు రాజ్యములు ఏలంగా ఎంత సంపాదించారు, ఎన్నాళ్ళు ఉన్నారు అని. మనం అదొకటి జ్ఞాపకం పెట్టుకుని ఈ భౌతిక ప్రపంచంలో బతికితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అలా లేదండి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. మిత్రులారా, మొత్తం కూడా ఇప్పటికీ ఈ రోజుకి 3 రోజులు అయింది మొదలుపెట్టి, నాట్లేయడం మొదలుపెట్టి. ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు తేదీ కూడా 3వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం. ఇది చూస్తే, ఈ నాట్లేయడం ఇది మొత్తం కూడా చూస్తే మా శ్రీనివాస్ గారికి మరీ చాలా చాలా ఆనందపడుతూ ఉంటారండి ఆయన. మనం ఇంకొక విషయం చెప్పాలండి, ఇదంతా కూడా మనం నవారా ఏర్పాటు చేసుకున్నామండి. అదంతా కూడా పూర్తిగా మనం నవారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది మాత్రం ఇందులో ఈ పొలంలో సుమారుగా వచ్చేసి ఈ విస్తీర్ణం మొత్తం 3 రకాలు వేసామండి. ఇవ్వండి, ఇక్కడ నుంచి వీళ్ళు నాట్లు వేసే దగ్గర నుంచి చూడండి, ఇక్కడ వరకు ఇది సిద్ధ సన్నాలండి. అట్లాగే అక్కడ తాడు కనిపిస్తుందండి, మరి ఒక తాడు కనిపిస్తుంది, అక్కడ వరకు కూడా చింతలూరు సన్నాలండి. ఆ తర్వాత ఇంకా అవతలకు చూసుకుంటే దూదేశ్వర్, గట్టు పక్కన చూసుకుంటే దూదేశ్వర్ అండి. అట్లా మనం దీన్ని విత్తనాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా మనం అక్టోబర్ నవంబర్లో సార్వ ఏదైతే వస్తామో అదే విత్తనం కింద అందించడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా. ఇప్పుడంటే మన పశ్చిమ గోదావరి జిల్లా మా మిత్రుడు ఇవ్వడం, చాలామంది మిత్రులు వ్యాసంగిలో వేసిన విత్తనం ఏమైనా ఉంటే, వ్యాసంగిలు అంటే ఏప్రిల్ కల్లా పొలాలు తయారైపోయి కోసేస్తాం కాబట్టి మళ్ళీ జూన్ జూలైలో నాట్లేసుకుంటారు కాబట్టి 2 నెలలు గ్యాప్ ఉంది. ఫ్రెష్గా ఉన్న విత్తనం అంటే అప్పుడు కాబట్టి పండిన విత్తనం అయితే నారుమడి బాగా వస్తుంది. అటువంటి విత్తనం ఏమైనా ఉందని చాలామంది అడగడం, ఇప్పటివరకు అందించలేకపోవడం. ఇప్పటి నుంచి కూడా విత్తనానికి ఏదైతే కావాలో అవి మనం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కోరుకుల్లో కూడా విత్తనం ప్లస్ భోజనానికి కూడా మనం అక్కడ కొన్ని రకాలు మనం నాట్లేసుకున్నాం. నీరు లేనప్పుడు కూడా కాలువని ఆధారంగా చేసుకుని ఇంజిన్ పెట్టి మనం అక్కడ నాట్లు ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా విత్తనాన్ని బతికించాలని ఒక ఆలోచన. మిత్రులారా, అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా నా ఆలోచన అయినా, మా గురువుగారి ఆలోచన అయినా, ఎవరి ఇంటి కోసం వాళ్ళు పండించుకు తినాలి అన్న ఆలోచన. ప్రతి మిత్రుడు కూడా, వ్యవసాయం చేసే ప్రతి మిత్రుడు ఇంట్లో కూడా గోవులు ఉండాలి. తర్వాత తరాల వారికి ఈ గోవు గొప్పతనం, ఈ నేలని పదిలంగా అందించాలని మా ఆలోచన. మిత్రులందరికీ నమస్కారం.